ఓం మహాగణపతే నమః. జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో కుజుడు జూన్ 7వ తేదీ వరకు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ 6వ తేదీ వరకు వృషభ రాశిలోను, తర్వాత మిథున రాశిలోను జూన్ 22వ తేదీ వరకు, ఆ తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక రవి వచ్చేసి మనకు జూన్ 14 వరకు వృషభ రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, ఇక శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే, వీరికి కుజుడు చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలగజేస్తున్నాడు. మొదటి వారంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. 6వ స్థానంలో కుజుని యొక్క సంచారము అనుకూలంగా ఉంటుంది. ఇక శుక్రుడు 3వ స్థానంలో సంచారము, 3వ స్థానంలో కూడా మనకి కుంభరాశి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు శుక్రగ్రహం వల్ల కలుగుతున్నాయి. బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తాడు. 4వ స్థానంలో కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి బుధగ్రహం వల్ల కలుగుతున్నాయి. ఇక చూసినట్టయితే గురువు 5వ స్థానంలో సంచారము, గురువు గ్రహం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. రవి గ్రహం యొక్క 4, 5వ స్థానంలో సంచారము అంతగా అనుకూలంగా లేదు. ఇక చూసినట్టయితే రాహు 1వ ఇంట్లో, కేతువు 7వ ఇంట్లో సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక వీరికి ముందుగా ఏ ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో అవి ఒకసారి మనం గమనించినట్టయితే, ముఖ్యంగా కుజగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. కుజగ్రహం వల్ల అన్నింటా విజయము, శత్రుజయము ఉండే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు, ఆరోగ్యం వృద్ధి అవుతుంది, వివాహ ప్రయత్నాలు కుంభరాశి వారికి అనుకూలిస్తాయి, కోర్టు విషయాల్లో విజయము అనేది సాధిస్తారు, అదేవిధంగా ధనలాభం కనిపిస్తుంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, బీదవారికి కూడా సహాయ సహకారాలు చేసేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. శుక్రుడు వల్ల కూడా ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు శుక్రగ్రహం వల్ల కూడా కలుగుతున్నాయి. అయితే శత్రువులపైన జయము అనేది తప్పకుండా ఉంటుంది. ప్రాస్పరిటీ అనేది ఈ మాసంలో తప్పకుండా ఈ రాశి వారికి పెరుగుతుంది, అధికారం అనేది వస్తుంది. ఇక చూసినట్టయితే మనకి బుధగ్రహం వల్ల కూడా చక్కటి ఫలితాలే అధికంగా మనకి బుధగ్రహం వల్ల గోచరిస్తున్నాయి. మంచి ఆలోచనలు వస్తాయి, మానసికంగా సంతోషంగా ఉంటారు, బంధువులు సహాయ సహకారాలు అందిస్తారు, వృత్తిలో కూడా మీకు చాలా ఈ మాసంలో అనుకూలంగా మనకు కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో సంతోషము, ఆనందము అనేది ఉంటుంది. అయితే మనకి గురుగ్రహం వల్ల చాలా చక్కటి ఫలితాలు, అంటే 2వ అధిపతి లాభాధిపతి అయినటువంటి గురువు 5మ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి సంతానం విషయంలో బాగుంటుంది. సంతానం లేని వారికి సంతానం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిలో మీరు కోరుకున్నటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దంపతుల మధ్య ఆనందము, సంతోషం ఉంటుంది. కొత్త వాహన కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ స్నేహితులు, బంధువులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తీర్థయాత్రలు లేదా ఆలయ సందర్శనాలు, ధార్మికమైనటువంటి ప్రదేశాల యొక్క సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు కుంభరాశి వారికి మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగజేస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాల్లో ఏ విషయాల్లో మనం జాగ్రత్తలు వహించాలి అనే విషయాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, కుజుడు 7వ స్థానంలో, అంటే 2వ భావంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు భార్య భర్తల మధ్య కాస్త మనస్పర్ధలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు అగ్రెసివ్గా మారిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే కుజుని యొక్క దృష్టి రాశిపైన పడడం వల్ల అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అగ్రెసివ్నెస్, యాక్టివ్నెస్ను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. 7వ భావము ముఖ్యంగా కుజుడు, కేతువు 2 అగ్నితత్వ గ్రహాలు మనకు
సప్తమ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. సప్తమ స్థానము సింహరాశి, సింహరాశి అగ్నితత్వ రాశి కాబట్టి అగ్నితత్వం అనేది సప్తమ స్థానంలో అంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనతో రిలేషన్స్ ఉండేటువంటి స్థానం పైన అగ్నితత్వం టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ అనేది 7వ స్థానంలో జరుగుతుంది కాబట్టి అక్కడ అగ్రెసివ్గా మీరు మారిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. కేతు ఉన్నాడు కాబట్టి హెడ్లెస్ అంటే అనాలోచితమైన నిర్ణయాల వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పార్ట్నర్షిప్లో కానీ, వివాహంలో కానీ, వివాహం సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపారంలో కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఎక్కువగా అగ్రెసివ్ అగ్నితత్వం ఉంది కాబట్టి భార్య భర్తల మధ్య మీరు ఇష్టపడడం మీ కుటుంబ సభ్యుల మధ్య కానీ, రక్త సంబంధికులతో కానీ ముఖ్యంగా మీరు అనవసరమైనటువంటి కోపాలకు రావడము, తొందరగా బస్ట్ అయిపోవడం లాంటివి జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కేతువు చిన్న చిన్న గొడవలకు, తగాదాలకు కారకత్వం వహిస్తాడు. కేతువు అనాలోచితమైనటువంటి కారణాలు, ఎందుకంటే హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి ఇట్లా అనాలోచితంగా చిన్న చిన్న గొడవలు అగ్రెసివ్గా ఉండడం వల్ల తర్వాత బాధపడడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి కుంభరాశి వారికి కలుగుతున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా మీరు హనుమంతుడిని పూజించండి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుడిని పూజించండి. హనుమాన్ చాలీసా పఠించండి, తద్వారా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా కేతువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గణపతిని పూజించండి. తద్వారా ఈ కుంభరాశి వారు ఏదైతే ఈ మాసంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకి ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు. అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి, చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి. ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.